ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం అండి. నేను 145 మంత్రాలయం నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకు 4/6/2024 తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నందున మనకు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు నందు కౌంటింగ్ ప్రాసెస్ ఉండేదానివల్ల మనం ఈరోజు ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం నుంచి సీలింగు, టాబ్యులేషన్ అండ్ స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జెస్ డ్యూటీస్ వేయడం జరిగింది. ఇక్కడ మా మంత్రాలయం నియోజకవర్గాలంటే 4 మండలాలకు సంబంధించి మంత్రాలయము, తర్వాత వచ్చి కౌతాలం, పెద్ద కడుపూరు, తర్వాత కోసిగి 4 మండలాల నుంచి మా రెవెన్యూ స్టాఫ్ని డ్యూటీలు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. మనకు మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి రాయలసీమ యూనివర్సిటీ నందు లైబ్రరీ బ్లాక్ నందు వెస్ట్ సైడ్ వచ్చి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఈస్ట్ సైడ్ వచ్చి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కౌంటింగ్ నిర్వహించబడుతుంది. ఈ కౌంటింగ్కి సంబంధించిన సూపర్ టేబుల్ అసిస్టెంట్స్ అలాగే మైక్రో అబ్జర్వర్స్ని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ వారు అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకైతే మొన్న 23వ తేదీ కర్నూలులో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ టేబుల్కి ఏ కాన్స్టిట్యున్సీకి అనేది ఇంతవరకు అయితే మనకైతే తెలియదు. టోటల్గా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలో మనకు 237 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా మనము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ సపరేట్గా భద్రపరచడం జరిగింది. పోలీసు వలయంలో పోలీసు భద్రత ద్వారా మనం అక్కడ స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ పోలీసులు కాపలాలో అక్కడ ఈవీఎంస్ అన్ని భద్రపరచడం జరిగింది. తర్వాత వచ్చి మనకు టోటల్ 237 పోలింగ్ కేంద్రాలకు గాను కౌంటింగ్ రోజు 4వ తేదీ ఉదయం 5 గంటలకు జిల్లా కలెక్టర్ వారు కలెక్టరేట్ నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ తీసుకోరాకుండా బస్సులో వచ్చి రాయలసీమ యూనివర్సిటీ నందు అక్కడ దిగాలి. 6 o'clock 5:36 అంతా అక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ డిపాజిట్ సెంటర్, ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడము, అలాగే మీడియా సెంటర్ అన్నీ కూడా రాయలసీమ యూనివర్సిటీ పార్కింగ్ ఏరియాలో ఎంట్రన్స్లోనే ఏర్పాటు చేస్తున్నాం. మనము కౌంటింగ్ గాను అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. టోటల్గా ఇప్పుడు మనకు 14 టేబుళ్ళు వేయడం జరిగింది. 14 టేబుళ్ళల్లో మనం ఓట్ల లెక్కింపు చేస్తాం. తర్వాత పోస్టల్ బ్యాలెట్కి ఒక టేబుల్, అలాగే తర్వాత అబ్జర్వర్గా టేబుల్, అలాగే తర్వాత వచ్చి ట్యాబ్లెట్ ఒక టేబుల్ వేయడం జరుగుతుంది. మనకు వీవీప్యాట్ స్లిప్స్ ర్యాండమ్గా 5 సెలెక్షన్ చేసి 5ను కూడా మనం టోటల్గా 17 రౌండ్లు పూర్తిగా కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ 5 ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను కూడా మనం ఎంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్యూటీలు వేసిన వాళ్ళందరినీ కూడా మార్నింగ్ 5:36 అంతా రాయలసీమ యూనివర్సిటీకి రమ్మని. టోటల్గా మనకు 237 పోలింగ్ కేంద్రాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుల్ 17 రౌండ్లలో మనం కౌంటింగ్ పూర్తి చేస్తాం. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలని, ఎన్నికల నియమావళికి లోబడి మనం అందరూ కూడా పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలని వాళ్ళకి అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రాసెస్ టోటల్గా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. అన్నీ స్టెప్ బై స్టెప్ జిల్లా కలెక్టర్ వారు మనకు ఎప్పటికప్పుడు మాకు రిటర్నింగ్ ఆఫీసర్లకు గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా మేము చాలా ఈజీగా మేము ఇక్కడ ఆర్ఓలుగా ఇక్కడ టోటల్గా ఎలక్షన్ ప్రాసెస్ అంతా పూర్తి చేయగలిగినాం. మనకు మిగిలింది ఇంకా కౌంటింగ్ ఒకటే మనకు మిగిలినది. ఎన్నికల ప్రాసెస్లో కౌంటింగ్ ఒకటే మిగిలింది. కౌంటింగ్ని 4వ తేదీ మనం సక్సెస్ఫుల్గా జిల్లా కలెక్టర్ వారి సారథ్యంలో మనం ఈ కౌంటింగ్ ప్రాసెస్ని పూర్తి చేయగలుగుతామని నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా సక్సెస్ఫుల్గా మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.